బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను మసకబార్చడం వాళ్ల తరం కావటం లేదన్నారు. అబద్దాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సియు సంబంధించిన అంశంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిందైనా సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన అంశంలో కొన్ని అభ్యంతరాలతో స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు శునకానందాన్ని పొందడం తప్పితే మరొకటి కాదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పును, సుప్రీంకోర్టు యొక్క గైడెన్స్ను ప్రభుత్వం పాటిస్తుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బూమరంగ్ అయితే ఎప్పుడూ ప్రభుత్వం తప్పు చేయదు, చేయాల్సిన సందర్భము రాదు. రేవంత్ రెడ్డి గారు 1కి 2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే ఏ కార్యాచరణకైనా ముందుకు వస్తాడనే విషయాన్ని గమనిస్తే మంచిది. చాలామంది మిత్రులు హెచ్సియు భూముల అంశంలో వాళ్ళకు సంబంధించిన భూమిని ప్రభుత్వం ఎందుకు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇట్లా చేయాలని చెప్పి నాతో అంటున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కల్పిస్తున్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ భూమిని కాపాడి ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే, బీఆర్ఎస్ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు పోయేటట్టుగా చేస్తే దీన్ని గమనించకుండా చేస్తున్న ఈ ట్రోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో రేపు వాళ్లకు